రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. హిమోఫీలియాకు నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ లభిస్తున్నాయని వివరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుశ్రుత హాల్లో గురువారం ప్రపంచ హిమోఫీలియా దినోత్సవ సందర్భంగా హిమోఫీలియాపై అవగాహన సదస్సు జరిగింది. హిమోఫీలియా సొసైటీ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, సూపరింటెండెంట్ రమణ, యశస్వి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ హిమోఫీలియాపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అవగాహన ద్వారానే నివారణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాగంటి ప్రసాద్, పి సుధీర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ హిమోఫీలియా డేని పురస్కరించుకొని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హిమోఫీలియా డేను జరుపుకోవడం చాలా సంతోషం. గతంలో గుంటూరు జనరల్ హాస్పిటల్లో హిమోఫీలియా సెంటర్ లేకపోవడం, గత సంవత్సర కాలం నుంచి సోదరుడు హిమోఫీలియా పేషెంట్గా ఉండి తనతో పాటు ఉన్నటువంటి పేషెంట్స్ను ఆదుకోవడానికి సరైన వేదిక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని భావించి ఈ సెంటర్కు సేవలు అందిస్తున్నటువంటి సుధీర్ గారు, అలాగే అతన్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో హిమోఫీలియా పేషెంట్స్కి ఒక ధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్స్కి, ముందున్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జన్యుపరమైనటువంటి లోపంతో రక్తస్రావం చెంది అనేక మంది ఇబ్బందులు పడేటువంటి వ్యాధి హిమోఫీలియా. అటువంటి వ్యాధి కోసం నిర్ధారణ చేసుకొని అవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడంలో చాలామందికి అవగాహన లేకపోవడం, దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా దీని ఒక రోజుగా జరుపుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం, పేషెంట్స్లో అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో గత సంవత్సరంలోనే ఒక నాగదుర్గ అనే పేషెంట్కి హిమోఫీలియాతో బాధపడుతూ తన సర్జరీ జరుగుతున్నప్పుడు అత్యంత విలువైనటువంటి హిమోఫీలియా ఫ్యాక్టర్స్ని దాదాపు 1,30,00,000 రూపాయలతో ఆ రోజు ఆ పేషెంట్ని అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్ అందించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఒక్క అంశంలో కూడా నిష్ణాతులైనటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు కమిట్మెంట్ కలిగినటువంటి స్టాఫ్తో పాటు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రతి ఒక్క పేషెంట్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1,100 మంది హిమోఫీలియా పేషెంట్స్ ఉన్నారని, వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వారికి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఎవరైనా ఇబ్బందులు పడితే ఇమీడియట్గా అందుబాటులో ఉండేటువంటి విధంగా వైద్య శాఖ పూర్తి సహాయ శాఖలు అందించడం, అలాగే డాక్టర్స్ కూడా దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎవరైనా హిమోఫీలియా పేషెంట్స్ వారికి ఇబ్బంది కలిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదిస్తే వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక